తన పతిభక్తితో ఒక స్త్రీ ఏం సాధించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కృతయుగంలో భృగు మహర్షి కుమారుడు చవన మహర్షి ఉండేవాడు. అతను ఎప్పుడూ ధర్మంగా ఉంటూ తపస్సమాధిలో ఉండేవాడు. ఒకరోజు శర్యాతి అనే మహారాజు తన రాణివాసంతో తన రాజ్యంలో ఉన్న ఉద్యానవనంలో విహరించడానికి వచ్చాడు. వాళ్లతో పాటు తన కూతురైన సుకన్య కూడా తన చెలికత్తెలతో ఆ ఉద్యానవనానికి వచ్చి విహరిస్తూ వాళ్లతో ఆడుకుంటూ రాజ్యానికి చాలా దూరం వచ్చేసింది. అలా ఆడుకుంటూ ఒక పొద దగ్గరికి వెళ్ళింది. ఆ పొదలో నుండి దివ్యమైన కాంతి రావడంతో ఏంటా కాంతి అని ఆ పొదకి పట్టిన తీగలను తొలగించి చూస్తుంది. ఆ పొదలో నుండి 2 దివ్యమైన కాంతులు ప్రసరిస్తున్నాయి. సూర్యుడు అస్తమించినా ఆ వెలుగుకి మళ్ళీ సూర్యుడు వేసవికాలంలో ఎంత కాంతితో ప్రసరిస్తాడో అంత కాంతితో ఆ పొదలో నుండి వెలుగులు వెదజల్లుతున్నాయి. ఆ కాంతి ఎక్కడిది అని ఇంకా తీగలు తీసి చూస్తుంది. అక్కడ చవన మహర్షి కళ్ళు విప్పి తపస్సమాధిలో ఉండిపోవడం చూసి సుకన్య ఆశ్చర్యపోతుంది. చవన మహర్షి చిక్కి శల్యమై ఉన్నాడు. ఎన్నో ఏండ్ల నుండి ఆహారము నీళ్లు లేకుండా తపస్సు చేయడంలో బాగా నీరసించి ఉన్నాడు. కానీ తన తపోశక్తి తన 2 కళ్ళ వెంట పైకి కొడుతుంది. ఆ 2 కళ్ళ వెంట వచ్చిన వెలుగే సుకన్య చూసి ఆశ్చర్యపోయింది. ఆకతాయితనంగా ఒక కర్రపుల్ల తీసి ఆ కళ్ళల్లో పొడిచింది. వెంటనే ఆ కాంతి ఆగిపోయి చవనుడు అంతర్ధానం అయిపోయాడు. సుకన్య ఆ పాపం చేసినందుకు చవనుడు ఆ రాజ్య ప్రజలకు మలమూత్ర బంధనం చేశాడు. ఇది తెలియని రాజు సుకన్య తన పరివారంతో రాజ్యానికి వచ్చారు. శాపం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఎవరికీ మలమూత్రాలు రాక చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి పరిష్కారం కోసం రాజు తన మంత్రులతో పురోహితులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. చివరగా పురోహితులు ఇది చవనుడి శాపం అని తెలిసి రాజు ఆశ్చర్యపోయాడు. మనం ఆయనకి ఏం అపకారం చేయలేదే అని ఆలోచిస్తుండగా సుకన్య వచ్చి ఆ పుట్ట దగ్గర తను చేసిన పని చెప్పింది. రాజు ఆశ్చర్యపోయి తన కూతురితో సైన్యంతో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళారు. చవనుడు అక్కడే ఉన్నాడు. రాజు వెళ్ళి తన కూతురి అపరాధం మన్నించమని కోరాడు. దానికి చవనుడు నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చేయమని కోరగా రాజు ఆశ్చర్యపోతాడు. ఎన్నో ఏళ్ల నుండి తపస్సు చేస్తూ బక్కచిక్కిపోయి నీరసంగా ఉన్న చవనుడిని ముత్యాలను రాశిలా పోస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి శరీరంతో యవ్వనవతి అయిన తన కూతురిని చూశాడు. కానీ రాజ్య ప్రజల క్షేమం కోసం తన కూతురుని చవనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఎప్పుడైతే చవనుడు సుకన్య మెడలో 3 ముళ్ళు వేశాడో ఆ క్షణమే ఆ రాజ్య ప్రజలకి శాప విమోచనమై మలమూత్ర విసర్జన అవయవాలు పనిచేయడం మొదలైనవి. చవనుడు తన భార్య అయిన సుకన్యతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. నేను ఇంత అందగత్తెని పోయిపోయి మా నాన్నగారు ఇలా తపస్సులో బక్కచిక్కి శల్యమైన మునికిచ్చి వివాహం చేసి నా అందం అడవి కాచిన వెన్నెల అయ్యేలా చేశారు అని ఏ రోజు బాధపడలేదు. కలలో కూడా ఆ ఆలోచన రాలేదు. చవనుడు సంధ్యావందనం చేసుకుంటుంటే అన్నీ సంభారములు సిద్ధం చేసేది. చవనుడు అగ్నికార్యం చేస్తుంటే కావాల్సిన హోమద్రవ్యాలు సిద్ధం చేసి పెట్టేది. తను అన్ని కార్యాలు ముగించుకొని వస్తే ప్రేమగా వండి పెట్టేది. ఒక యవ్వన బ్రాహ్మణ కుమారుణ్ణి సుకన్య చేసుకుంటే ఎలా తనని అనుసరించేదో పూర్తి యవ్వనం కోల్పోయిన చవనుడిని అలాగే అనుసరించేది తప్ప ఏ రోజు తనకి ఏదీ కావాలని అడిగేది కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు దేవవైద్యులైన అశ్వనీ దేవతలు ఆకాశ మార్గాన వెళ్తుండగా కింద సరోవరంలో నీళ్లు తీసుకొని వెళ్తున్న సుకన్యని చూసి కిందికి దిగి ఆమెకు కనిపించేట్టు ఎదురుగా వచ్చి ఆమె సౌందర్యానికి ముగ్ధులై ఆ అశ్వనీ దేవతలు సుకన్యతో ఓ సుందరి, అశ్వనీ దేవతలమైన మా అందాన్ని తలదన్నే అందం నీ సొంతం. అశ్వనీ దేవతలు ఎంత అందగాళ్ళంటే
వాళ్ళ అంశలతోనే పాండవుల 5గురిలో నకుల సహదేవులు వచ్చారు. ఆ నకుల సహదేవుల అందం అంతా ఇంతా అని చెప్పడం చాలా కష్టం. అందుకే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళే సమయంలో నకుల సహదేవులు తమ అందచందాలు చూసి జనం దుఃఖపడతారని ఒంటికి మట్టి పూసుకొని వెళ్లారు. అలాంటి అందం అశ్వనీ దేవతలది. వాళ్ళు జరిగింది తెలుసుకొని సుకన్యతో, ఓ సుందరి, ఇంత అందమున్న నువ్వు ఆ చవనుడికి భార్యవయ్యి నీ అందం అడుగంటిపోయింది. మేము అశ్వనీ దేవతలం. నువ్వు కాని మాకు భార్యవైతే నీ అందం ద్విగుణీకృతం అవుతుంది అనగానే సుకన్య, ఓ మహాత్ములారా, మీరు దేవవైద్యులే. పెళ్ళయి ఒకరికి భార్య అయిన ఆడదానితో ఇలా మాట్లాడొచ్చా? మీరు నిజంగా నా మేలు కోరి నాకు సహాయం చేయదలిస్తే దేవతలకు ఒక ధర్మం ఉంది. మీరు ఎవరికైనా కనపడితే వరం ఇవ్వకుండా వెళ్ళరు. మీరు అశ్వనీ దేవతలు కాబట్టి నేను పతివ్రతని, నా భర్తని తప్ప మరొక పురుషుడిని మనసులో కూడా స్మరించని దానిని. అయితే తన యవ్వనాన్ని తపస్సుతో గడిపిన నా భర్త యవ్వనాన్ని మళ్ళీ తెచ్చి నాతో ఆనందంగా ఉండేలా చేయండి అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి, నువ్వు చవనుడిని తీసుకొనిరా, మేము ముగ్గురం ఈ సరోవరంలో స్నానం చేసి ముగ్గురం చవనుడిలా బయటికి వస్తాం. నువ్వు నీ పతివ్రత మహాత్యంతో మా ముగ్గురిలో నీ భర్తని కనిపెడితే ఆయనకి యవ్వనం ఇస్తాం. నువ్వు నీ భర్తతో ఆనందంగా విహరించవచ్చు అనగానే సుకన్య చవనుడితో ఈ విషయం చెప్పి ఆయన్ని తీసుకొస్తుంది. ముగ్గురు ఆ సరోవరంలో స్నానం చేసి బయటకు వస్తారు. ముగ్గురు చవనుడిలా ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన పతివ్రతా దీక్షని నిలబెట్టమని పార్వతీదేవిని మనసులో, నేను నిజంగా నా భర్తని తప్ప ఏ పరపురుషుణ్ణి మనసులో కూడా స్మరించని దానిని, కాకపోతే ఓ జగన్మాత, నా భర్తని కనుగొనే శక్తిని నాకు ప్రసాదించు అనగానే పార్వతీదేవి అనుగ్రహంతో భూమి మీద పాదాలు తగులుతున్న అతని చెయ్యి పట్టుకుంది. అశ్వనీ దేవతలు నిజస్వరూపం ధరించి, నీ పతివ్రతా దీక్ష అమోఘం, అద్భుతం. నీ పతివ్రతా దీక్షతో నీ భర్తని యవ్వనంలోకి తెచ్చుకున్నావు. భర్త ఎలాంటివాడైనా భార్య తన పతివ్రతా ధర్మం చేత దేవతలను సైతం శాసించగలదని మరొక మారు నిరూపించావు. సహనం, దైవభక్తి ఉంటే ఎంతటి కార్యంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించావు. ఇదిగో నీ భర్తని యవ్వనుడిగా నీకు అప్పగిస్తున్నాం అని చవనుడిని అప్పగించారు. సుకన్య చాలా సంతోషిస్తుంది. అశ్వనీ దేవతలు వెళ్తుంటే చవనుడు వాళ్లతో, నా భార్య ప్రాతిపత్యాన్ని ద్విగుణీకృతం చేసిన మీకు ఈ రోజు నుండి యాగం చేస్తే దానిలో సోమరసం ఇస్తానని మాట ఇస్తాడు. వాళ్ళు ఆనందంగా వెళ్తారు. సుకన్య యవ్వనంలోకి వచ్చిన తన భర్తతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు శర్యాతి తన కూతురైన సుకన్యని చూడడానికి చవనుడి ఆశ్రమానికి వస్తారు. అక్కడ యవ్వనంలో ఉన్న చవనుడిని చూసి గుర్తుపట్టక రాజు తన కూతురు చవనుడిని ఏదో చేసి ఇంకో అతనితో ఉంటుందనుకొని అపోహపడి చంపడానికి కత్తి తీస్తాడు. చవనుడు చూసి శర్యాతిని నిలువరించి జరిగింది చెప్పి శాంతపరుస్తాడు. కూతురి ప్రాతిపత్యం అర్థం చేసుకోలేక తనని చంపడానికి కత్తి ఎత్తాను, ఈ పాపం ఎలా పోతుందని బాధపడుతుంటే చవనుడు యజ్ఞం అన్ని పాపాలకు పరిహారం అని తన చేత యజ్ఞం చేయడానికి సన్నాహాలు చేస్తాడు. యజ్ఞం మొదలవుతుంది. దేవతలు అందరూ వచ్చి తమ యాగఫలం తీసుకొని వెళ్తారు. మంత్రాలతో అశ్వనీ దేవతలను కూడా పిలవగానే వాళ్ళు వచ్చి చెయ్యి పట్టగానే ఇంద్రుడు కోపంతో, వాళ్ళు దేవవైద్యులు మాత్రమే, వాళ్ళకి ఇలాంటి యజ్ఞంలో సోమరసం ఇవ్వడాన్ని నేను అంగీకరించను అని తన వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి చెయ్యి ఎత్తుతాడు. చవనుడు కోపంతో తన తపశ్శక్తితో ఆ హోమగుండం నుండి ఒక రాక్షసుడిని సృష్టించి ఇంద్రుడి మీదకి వదులుతాడు. ఇంద్రుడు భయపడి చవనుడు కాళ్ళ మీద పడి, మహాత్మా, మీ తపశ్శక్తి విలువ తెలుసుకోలేక అపరాధం చేశాను. ఈ రోజు నుండి యజ్ఞంలో అశ్వనీ దేవతలకు కూడా సోమరసం తాగొచ్చని వరమిస్తున్నాను అనగానే అశ్వనీ దేవతలు సంతోషించి సోమరసం స్వీకరిస్తారు. ఈ వచ్చిన రాక్షసుడు ఎవరిని ఏం చేయాలో తెలియక అటు ఇటు కోపంగా చూస్తుంటే చవనుడు
ఆ రాక్షసుడితో, నీకు 4 చోటులు ఇస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. మొదటిది, మద్యం సేవించే మనుషుల యందు ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చెయ్యి. రెండోది, జూదం ఆడే వాళ్ళ మనసులో ఉండి వాళ్ళ యొక్క ఆస్తిని హరించేయి. మూడవది, బాగా ఎక్కువగా కామం ఉన్న స్త్రీల యందు ఉండి, అంటే వేశ్యల యందు ఉండి వాళ్ళ యొక్క శీలాన్ని హరించు. నాలుగవది, క్రూర మృగముల యందు ఉండి దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించు అని ఈ 4 చోటులు ఆ రాక్షసుడికి ఇస్తాడు. అందుకే సరదాకైనా ఈ 4 ఉన్న చోటికి వెళ్తే జీవితం పాడవడం తథ్యం తథ్యం తథ్యం. చివరగా ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? మగాడు తపశ్శక్తి, ఆడదాని ప్రాతిపత్యానికి చాలా శక్తి ఉంది. ఇలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తూ వెళ్తే చివరికి అరవింద దళాయతాక్ష్యం అయిన శ్రీ మహావిష్ణువుని చేరుకోవచ్చు.